నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం ఈ నెల 27న అసెంబ్లీలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెడతామని కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన ఉదంతాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే చట్టం కూడా చేస్తారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎవరు బిల్లు పెట్టినా మద్దతు ఇవ్వాలని హితవు పలికారు కేటీఆర్. సీఎం సంతకం పెట్టిన ఫైలు మాయమవడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైలు దొరకకుండా పోవడం వింతగా లేదా అని ప్రశ్నించారు. ఫైలును ఎక్కడ మాయం చేశారని నిలదీశారాయన. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవనం నిర్మాణం కోసం చుట్టూ ఉన్న నివాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూములో ఉన్నప్పటికీ పేదల ఇండ్లపైనే చర్యలను సిద్ధమయ్యారని గోషామహల్లో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను కలిసిన ప్రయోజనం లేకపోయిందని చివరి ఆశగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని బాధితులు ఆశ్రయించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన గోషామహల్ ప్రజలు తమ గోడు విన్నవించారు. ఇక బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పోరాటంతో రేవంత్ సర్కారు దిగొచ్చింది. మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ ఒత్తిడి చేయడంతో మక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతులు 10 లక్షల ఎకరాల్లో మక్క పంట సాగు చేస్తారన్నారు. ఇప్పటికే 25% పంటను దళారులకు రైతులు విక్రయించాలని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గానికి రేవంత్ తీరని ద్రోహం చేశాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేపు పాల్గొనబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక్కటంటే ఒకటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది కానీ ప్రతిపాదనలు చేసింది కానీ లేదని తెలిపారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రమ ఫలితాన్ని కాంగ్రెస్ది శిలాఫలకాల ఫలితమని ఎత్తివేశారు. 2.5 కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధికి రిబ్బన్లు కత్తిరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎంపీ ఆర్ కృష్ణయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. మొత్తం బడ్జెట్లో బీసీలకు కేవలం 12,550 కోట్లు మాత్రమే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కంటే బీసీలకు కేటాయింపులు తగ్గించడాన్ని తప్పుపట్టారు. ఇది బీసీలను అణిచివేయడమేనని అన్నారు. ఈ బడ్జెట్లో బీసీల కోసం ఇలాంటి కొత్త పథకాలు లేవని ఆక్షేపించారు. లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయంలో 42% ఇస్తామని చెప్పి కోర్టు పేరు చెప్పి తప్పించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను పూర్తిగా విస్మరించిందని ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ సర్కారు మర్చిపోయిందన్నారు. బీసీ ఎస్సీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని క్రాంతి కిరణ్ ఫైర్ అయ్యారు. 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం అభివృద్ధి చేశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిలదీశారు. భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన బడ్జెట్ అని అన్నారు. సకల జనులను మోసం చేసేలా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. 1 గుంట భూమికి ఉన్నా కూడా బీఆర్ఎస్ హయాంలో రైతు బీమా ఇచ్చామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏవేవో కొర్రీలు పెట్టి రైతు బీమా కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. హైదరాబాద్ను 3 ముక్కలు చేసి మహానగరం ఇమేజ్ను కూడా దెబ్బతీశారన్నారు నిరంజన్ రెడ్డి. ఇప్పటికీ 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎస్సీలకు చేసిందేమీ లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య విమర్శించారు. స్టేషన్ గన్పూర్లో ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం రేవంత్ చేసి ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పేరు మార్చి ఏదో చేస్తారనుకుంటే చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో అభివృద్ధిపై ఎలాంటి దృష్టి సారించలేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. ఏ ఒక్క రంగానికి సరైన కేటాయింపులు లేవని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నారే తప్ప కొత్తగా రేవంత్ సర్కారు చేసిందేమీ లేదని విమర్శించారు. పాత సీసాలో కొత్త సారా పోసినట్లు బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఆయన బీఆర్ఎస్లోకి వస్తే సమున్నత స్థానం కల్పించి గౌరవం ఇస్తామని సంజయ్ అన్నారు.
రేవంత్ బడ్జెట్ ఓ అంకెల గారడి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఎత్తివచ్చిస్తారు. నిరుద్యోగులకు మొండి చేయి చూపించిందని మండిపడ్డారు. అభివృద్ధి పేరు చెప్పి అప్పుల భారాన్ని పెంచే విధంగా ఉందని బడ్జెట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేష్ రెడ్డి. రైతు భరోసా పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది పూర్తిగా మాటల ప్రభుత్వమని, చేతల్లో శూన్యమని విమర్శించారు. 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ హామీలకు చట్టబద్ధత కల్పించకుండా రేవంత్ సర్కారు ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, అలాగే నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ బడ్జెట్ మోసాలపై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల చెవిలో పువ్వులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని వారన్నారు. ఈ బడ్జెట్లో రేవంత్ సర్కారు సకల జనులకు మొండి చేయి చూపించిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని షేర్లింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు మారపోయిన రవి యాదవ్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మసీద్ పండాలో ర్యాలీ నిర్వహించారు. 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని, తక్షణమే బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో 20% నిధులు కేటాయించకుండా రేవంత్ సర్కారు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించకుండా, యూత్ డిక్లరేషన్, విద్యా భరోసాపై ఎలాంటి ప్రస్తావన చేయకుండా సర్కారు విద్యార్థులను, నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బడ్జెట్ ప్రతులను చించివేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యతో పాటు కాటం శివ, నాగారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు మొండి చేయి చూపారని హన్మకొండ బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. హన్మకొండ ఏకశిలా పార్కు నుండి అమరవీరుల స్తూపం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీసీలను డిక్లరేషన్ పేరుతో ఓట్లు వేయించుకుని మోసం చేశారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. బీసీ సబ్ ప్లాన్లో ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని నమ్మవలికారన్నారు. ఇప్పటి వరకు ₹1 కేటాయించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో విద్యార్థి సంఘాల నాయకులు బడ్జెట్ పత్రాలను తగలబెట్టి ఆందోళన నిర్వహించారు. తక్షణమే బడ్జెట్లో సవరణలు చేసి విద్యారంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. హన్మకొండలో శాంతి సహనానికి చిహ్నమైన రంజాన్ పండుగ రోజు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బొక్కలగడ్డ ఈద్గా సాక్షిగా మైనారిటీ సోదరుడిపై దాడి చేశారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే ఉపన్యాసం ఇచ్చేందుకై మైక్ తీసుకోబోతుండగా మత పెద్దలు, మరో యువకుడు వారించారు. ఎమ్మెల్యే రాగానే మైక్ ఇవ్వకుండా వెయిట్ చేయిస్తావా అంటూ మైనారిటీ యువకుడిపై ఎమ్మెల్యే అనుచరుల దాడికి పాల్పడ్డారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మురికి నీటితో నిండిపోయింది. పరేడ్ గ్రౌండ్ నుంచి వెళ్లే డ్రైనేజీ పైపులు లీక్ అవడంతో వాటిని తవ్వి అధికారులు వదిలేశారు. దీంతో చెరువును తలపించేలా డ్రైనేజీ నీరు పరేడ్ గ్రౌండ్ మొత్తం వ్యాపించడంతో కంపు కొడుతున్న పరిస్థితి ఏర్పడింది. క్రీడాకారులు సైతం డ్రైనేజీ వాసన భరించలేక గ్రౌండ్ నుంచి వెళ్లిపోతున్నారు. లీకేజీని వెంటనే అరికట్టాలని వాకర్స్ డిమాండ్ చేస్తున్నారు. దళిత మహిళలపై జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రతాపం చూపిస్తున్నారు. వేధించొద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాళ్లు పట్టుకున్నా కనికరించడం లేదు. ఇందిరా మహిళా శక్తి ద్వారా జనగామ కలెక్టర్ ఆఫీస్ ముందు గత కలెక్టర్ అనుమతితో వనిత టీ స్టాల్, మరో మహిళ విజయ డైరీ ప్రొడక్ట్స్ డబ్బాలు పెట్టుకున్నారు. అయితే కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్న డబ్బాలను తొలగించాలని సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జేసీబీ క్రేన్లతో బలవంతంగా తొలగించే ప్రయత్నం చేస్తుండగా దళిత మహిళలు అడ్డుకున్నారు. దీంతో కలెక్టర్పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. జనగామ జిల్లాలో దళిత మహిళలను ఇబ్బంది పెడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 2 దళిత మహిళలకు గత కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారికంగా ఉపాధి కల్పిస్తే ప్రస్తుత కలెక్టర్ వారి ఉపాధిని దూరం చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. అన్ని అనుమతులతో చిన్న టీ కొట్టు పెట్టుకుని జీవించే ఆ దళిత మహిళలను
అధికారులు ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఈ విషయమై కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వ్యతిరేకంగా లేఖ రాస్తారని, హైకోర్టు ఉత్తర్వులను కలెక్టర్ గౌరవించాలని సూచించారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరో వివాదంలో ఇరుక్కున్నారు. రోజుల క్రితం కాంట్రాక్టు ప్రాతిపాదికన 14 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న 300 మందిలో 101 మంది అభ్యర్థులను అధికారులు షార్ట్ లిస్ట్ చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కలెక్టర్ కార్యాలయానికి పిలిపించిన అధికారులు అభ్యర్థులకు సడన్ గా ఎగ్జామ్ పెట్టారు. కేవలం 89 మందినే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. మిగిలిన 11 మందిని ఎగ్జామ్ రాయడానికి అనుమతించకపోవడంపై బాధిత అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి మంగపేట కూనారాం గ్రామాల్లో 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి సుమారు 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి రైతుకు ఎకరానికి 40,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా మల్కాపూర్లో కడియం శ్రీహరి ఫ్లెక్సీకి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ ద్వారా జీతం తీసుకుంటున్న కడియం శ్రీహరి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదని మహిళలు ప్రశ్నించారు. మహిళలకు 2,500 రూపాయల గురించి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడటం లేదని అడిగారు. రైతు భరోసా, తులం బంగారం గురించి ఎందుకు అడగడం లేదని క్వశ్చన్ చేశారు. అరచేతిలో స్వర్గం చూపించి పేదల నీడను కబలించడం, ఆకాశ హార్యాలను చూపించి బస్తీలను బలిపెట్టడం, భావి తరాలను ప్రస్తావిస్తూ బాధితులను రోడ్డున పడేయడం, ఇందిరమ్మ రాజ్యం అంటూ ఇల్లు లేకుండా చేయడం, గాంధీ సరోవర్ పేరు పెట్టి బతుకుల్ని చిదిమేయడం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా కుట్రేనని ఓ నెటిజన్ దుమ్మెత్తిపోస్తున్నాడు. సబర్మతి నది నమూనా భగవద్గీత ఏమీ కాదంటూ తేల్చి చెప్పేశాడు. మూసీ పేరిట జరుగుతున్న సుందరీకరణ అంతా పచ్చి బూటకమని, దగా అని, పరమ మోసమని తూర్పారబట్టాడు. రేవంత్ ఇచ్చిన పీపీటీ, సింగపూర్ కన్సల్టెంట్ల ప్రజెంటేషన్ అంతా గ్రాఫిక్స్ మాయాజాలమని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు. రోడ్డు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. పసుపుల బాగులపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. సిపిఐఎం ఆధ్వర్యంలో సుమారు 75 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు గ్రామాల ప్రజలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ రెయిన్బో స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 300 మంది కొన్ని గంటల పాటు ఆందోళన చేపట్టిన స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్రం శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల చివరి రోజు మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫైనల్ మ్యాచ్ తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే సరదాగా కాసేపు క్రీడాకారులు నాయకులతో కలిసి కబడ్డీ ఆడి అలరించారు. రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీకి వారి కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్. మహమూద్ అలీ ముని మనవడుని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం, మాజీ మార్కెట్ చైర్మన్ సింగం విజయ్ గౌడ్తో పాటు పలువురు నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది.
కొండపైన బస్టాండ్ వద్ద బస్సు ఎక్కే క్రమంలో ఓ భక్తురాలు కాలి మీద నుంచి వెళ్లింది ఆర్టీసీ బస్సు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు దేవస్థాన సిబ్బంది. కాగా ఆలయ అధికారులు ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోల్డ్ స్టోరేజ్లో రైతులకు చెందిన సుమారు 30,000 మిర్చి బస్తాలున్నాయి. కోల్డ్ స్టోరేజ్లో మిర్చి నిల్వ చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు మధురతో పాటు వైరా, సత్తుపల్లి, తల్లాడ, ఖమ్మంకు చెందిన ఫైర్ ఇంజన్లను రప్పించారు అధికారులు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య సంఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. 5 రోజుల క్రితం అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇల్లందకుంట మండలం సీతంపేటలోని అత్తగారింటికి వచ్చిన చంద్రశేఖర్ అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చంద్రశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 5 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. బీఎస్సీ విద్యార్థిని ఇవాళ ఎంబీబీఎస్ స్టూడెంట్. అసలు ప్రాణాలు తీసుకోవాల్సిన కారణమా అది? మొన్న మీర్పేటలో జరిగిన విషాదమైన, నేడు మేడ్చల్లో జరిగిన సంఘటన అయినా తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. పిల్లిని పెంచొద్దని పేరెంట్స్ మందలించినందుకు ఎంబీబీఎస్ విద్యార్థిని ప్రిన్సీ శ్రేష్ఠ ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కార్ల మండలం పూసల తండాకు చెందిన గుగులోతు పవన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుగులోతు రామ్దాసు స్వరూప దంపతుల కుమారుడు పవన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. స్కూల్కు వెళ్లడం లేదని తల్లి మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుని మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు కలకలం రేపింది. చెల్లెలి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న అన్నదమ్ములు 4 రోజులుగా సమాధి దగ్గరే ఉంటున్నారు. కుటుంబ సభ్యుల రోదనను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకుంటున్నారు. మరోవైపు వైష్ణవి హత్య కేసు విచారణలో ఉండగానే వాళ్ళు యూట్యూబ్ ఛానళ్లు అత్యుత్సాహం ప్రదర్శించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. కట్టుకథలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం ఆర్లీకి చెందిన రైతు తొడుం గణపతి అన్నంత పనిచేస్తాడు. తాను ప్రకటించినట్లుగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గణపతి గతంలో తన పంటను ఆదిలాబాద్ మార్కెట్కు తరలించగా నాణ్యత ప్రమాణాల దృష్ట్యా అధికారులు కొనుగోలుకు అభ్యంతరం తెలిపారు. తన పంటను కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించాడు. రైతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకవైపు పంట నష్టం, మరోవైపు రుణభారంతో మనోవేదనకు గురైన గణపతి ఉగాది నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సీతానగర్కు అమానవీయ ఘటనలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును గుడ్డలో చుట్టి పత్తి చేనులో పడేసి వెళ్లారు. పసికందు ఏడుపు విన్న స్థానికులు జిల్లా శిశు సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు పసికందును శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. సైబర్ నేరగాళ్లు పెద్ద పెద్ద కంపెనీల యజమానుల పేర్లతో అకౌంటెంట్లను, ఉద్యోగులను మోసం చేస్తున్నారు. తాజాగా మహిళా వ్యాపారవేత్త మాజీ డీజీపీ మనవరాలు దొడ్ల దివ్యారెడ్డికి సైబర్ నేరగాళ్లు టొకారా ఇచ్చారు. ఆమె 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నారు. ఈ నెల 13న దివ్యారెడ్డి పేరు, ఫోటోతో ఉన్న వాట్సాప్ ఖాతా నుంచి అకౌంటెంట్కు మెసేజ్ పంపి 1,20,00,000 కొల్లగొట్టారు. ఈ నెల 17న మరోసారి అదేవిధంగా డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేస్తారు. ఈసారి అప్రమత్తమైన అకౌంటెంట్ డైరెక్టర్ను సంప్రదించడం మోసం విషయం బయటకొచ్చింది. బాధితురాలు 1930 ద్వారా సైబర్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం కేరళకు వెళ్లారు. పశ్చిమాసియా పరిస్థితిపై తాను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో సంభాషించినట్టు ప్రధాని మోదీ తెలిపారు.
హర్ముజ్ జలసంధి గుండా నౌకాయానం స్వేచ్ఛగా సాగాలని, నౌకా మార్గాలను తెరిచి ఉంచి వాటిని సురక్షితంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని తాను ఆయనకు చెప్పినట్టు మోదీ తెలియజేశారు. దౌత్య మార్గాల్లోనే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని మోదీ ఆయనకు సూచించారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి సరఫరాను 20% మేర పెంచినట్లు తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఎల్లుండి నుంచి సిలిండర్లు సరఫరా చేస్తామని ప్రకటించింది. మరోవైపు వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖ రాసింది. దేశీయ విమాన ఛార్జీలపై విధించిన తాత్కాలిక పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇది ఈ నెల 23 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. నేడు డిసెంబర్లో ఇండిగో సంక్షోభం కారణంగా ప్రభుత్వం విధించిన ఈ పరిమితులను తొలగించనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అయితే పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ సంక్షోభం నేపథ్యంలో వీటిని ఎత్తివేసినట్లు నిపుణులు చెబుతున్నారు. విమానాల్లో 60% సీట్లను ఉచితంగా కేటాయించాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను విమానయాన సంస్థ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగోలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎఫ్ఐఏ పౌర విమానయాన కార్యదర్శి సమీర్ సింహాకు లేఖ రాసింది. డీజీసీఏ విధించిన ఈ నిబంధనలు ఎయిర్లైన్ల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. ఛార్జీలు, సీట్ల కేటాయింపు లాంటివి పూర్తిగా వ్యాపార నిర్ణయాలని, అందులో విమానయాన నియంత్రణ సంస్థకు జోక్యం చేసుకునే అధికారం లేదని పేర్కొంది. పంజాబ్లో ఓ ఉన్నతాధికారి ఆత్మహత్య తీవ్ర సంచలనం రేపుతోంది. తన ఆత్మహత్యకు రవాణా శాఖ మంత్రి లల్జిత్ సింగ్ బుల్లార్ కారణమంటూ చివరిసారిగా తీసిన వీడియోలో ఆరోపించారు. అమృత్సర్లోని వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో జిల్లా మేనేజర్గా పనిచేస్తున్న గగన్ దీప్ సింగ్ చివరిసారిగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవాణా శాఖ మంత్రి లల్జిత్ సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనపై విపక్షాలు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఢిల్లీలోని యుఎన్ఐ వార్తా ఏజెన్సీ కార్యాలయాన్ని సీజ్ చేశారు. పారామిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. విధుల్లో ఉన్న సుమారు 50 మంది జర్నలిస్టులను కార్యాలయం నుండి బలవంతంగా బయటకు పంపించేశారు. భూ వివాదం నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం యుఎన్ఐ సిబ్బందిని ఖాళీ చేయించి ఆఫీసును సీజ్ చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ సచిన్ శర్మ తెలిపారు. ప్రభుత్వ చర్యను యుఎన్ఐ ఖండించింది. ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించింది. వృద్ధుల జీవితాలకు భరోసా కల్పిస్తూ అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని తృణమూల్ అధినేత మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఇళ్ల వద్దకే నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు. తిరిగి అధికారంలోకి వస్తే 10 ప్రతిజ్ఞలను నెరవేరుస్తామని ప్రకటించారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి ఆమె పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకుంటామని అన్నారు. ఈసారి కూడా అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారు. ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. చమురు కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్న భారత్లో ఆయిల్ కొరత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రీమియం పెట్రోల్ ధరలు ఎగబాకాయి. లీటర్ ప్రీమియం పెట్రోల్కు ₹2 చొప్పున పెరిగింది. పారిశ్రామిక అవసరాలకై వినియోగించే డీజిల్ ధరను లీటర్కు ₹22 మేర పెంచారు. అయితే సాధారణ శ్రేణి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అహ్మదాబాద్ ప్రమాదం మొదలు ఎయిర్ ఇండియా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఆ సంస్థ ఘోర తప్పిదం చేసింది. ఢిల్లీ నుంచి కెనడాకు వెళ్లేందుకు ఓ ఫ్లైట్కు బదులు మరో ఫ్లైట్ పంపి అప్రతిష్ట పాలైంది. ఢిల్లీ నుంచి ప్యాసింజర్లతో బోయింగ్ విమానం వాంకోవర్కు బయలుదేరింది. అయితే 4 గంటల ప్రయాణం తర్వాత తాము ప్రయాణిస్తున్నది తప్పుడు విమానం అని గుర్తించారు పైలట్లు. కెనడా వెళ్లేందుకు ఆ మోడల్ విమానానికి అనుమతి లేకపోవడంతో తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఇక ఈ ఘటనతో దాదాపు 8 గంటల సమయం వృధా అవడంతో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది ఎయిర్ ఇండియా. మరో విమానంలో వారిని వాంకోవర్కు చేర్చింది. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయి రాంచీకి చెందిన మర్చెంట్ నేవీ మాజీ అధికారి కెప్టెన్ రాకేష్ రంజన్ సింగ్ గుండెపోటుతో మరణించారు. ఫిబ్రవరి 2న రాకేష్ రాంచీ నుంచి దుబాయ్కు బయలుదేరినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మార్చి 1న ఆ నౌక హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించగా యుద్ధ పరిస్థితుల కారణంగా సముద్రంలో చిక్కుకుపోయాడు.
మార్చి 18న హఠాత్తుగా అస్వస్థతకు గురవగా దుబాయ్లోని దవాఖానకు తరలించే లోపే గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. హర్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. దాడులు కూడా ఆపాలని కోరాయి. చమురు కేంద్రాలు అలాగే వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి. ఇరాన్ చర్యల వల్ల అన్ని దేశాలపై దుష్ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. ఈ మేరకు యుఏఈ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, డెన్మార్క్, బహ్రెయిన్ తదితర దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసమ్మతివాదులు, విపక్ష జర్నలిస్టులు, ప్రభుత్వ వ్యతిరేక బృందాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నిఘా సంస్థ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ద్వారా మాల్వేర్ ప్రయోగిస్తుందని FBI వెల్లడించింది. ఇరాన్ నిఘా భద్రతా శాఖ తరపున పనిచేస్తున్న వ్యక్తులు మాల్వేర్ పంపిణీ చేయడానికి టెలిగ్రామ్ను కమాండ్ అండ్ కంట్రోల్ మౌలిక సదుపాయంగా ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. భారీ పేలుళ్లతో తెహ్రాన్ దద్దరిల్లిపోతుంది. ఈ యుద్ధంతో ఇరాన్ పాలకుల అణ్వాయుధ కళలను, ఆ దేశ మిలిటరీ క్షిపణి సామర్థ్యాలను నాశనం చేశామంటున్నాయి US, IDF బలగాలు. తెహ్రాన్ గర్వపడే బాలిస్టిక్ క్షిపణి నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయని ప్రకటించాయి. తమ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయని వెల్లడించాయి. ఇరాన్ నౌకాదళం మునిగిపోయిందని, వైమానిక దళం కాకావికలమైందని పేర్కొన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అమల్లోకి వచ్చిన సడలింపు ఏప్రిల్ 19న కొనసాగుతున్నట్లు పేర్కొంది. అయితే అగ్రరాజ్యం మినహాయింపులపై ఇరాన్ స్పందించింది. అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని పేర్కొంది. ప్రపంచ చమురు నాటి హర్ముజ్ జలసంధి విషయంలో హ్యాండ్ ఇచ్చిన నాటో దేశాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ట్రంప్. నాటోను పేపర్ టైగర్గా అభివర్ణించిన ఆయన ఇరాన్ విషయంలో పిరికితనం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అమెరికా సహాయం లేకుండా నాటో ఏమీ చేయలేదని, గతంలో తామెన్నో సహాయాలు చేశామన్నారు. ఇక ఈ సందర్భాన్ని తాను గుర్తుపెట్టుకుంటానని హెచ్చరించారు ట్రంప్. హర్ముజ్ రక్షణ బాధ్యతను మోయాల్సిన అవసరం యుఎస్కు లేదన్న ఆయన ఆ మార్గం ద్వారా లబ్ధి పొందుతున్న దేశాలు చొరవ చూపాలన్నారు. యూరప్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రంగంలోకి దిగాలన్నారు. పసిడి ధరలు పతనమవుతూనే ఉన్నాయి. వరుసగా దిగొస్తున్న ధరలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వెండి ధరలైతే భారీగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,750 రూపాయల మేర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,940 రూపాయల మేర తగ్గుదలను నమోదు చేసుకుంది. ఇక వెండి కిలోకి 10,000 రూపాయల మేర తగ్గి 2,45,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.